ఉంచండి. అది మీ ముందు ఈరోజు ఉంచాలి అని నా ఆశ. నేను చదువుతాను, మీరందరూ కూడా బైబిల్లో తెరిచి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతాను. దయచేసి అందరూ కూడా బైబిళ్ళు తెచ్చినటువంటి వారందరూ తెరచి చూడండి. ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారు అని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. ఈ యొక్క హామాను యూదులందరికీ శత్రువు. 127 సంస్థానాలలో ఇశ్రాయేలీలందరూ కూడా చెదిరిపోయి శత్రువుల యొక్క చేతికి అప్పగింపబడి వారు హింసిస్తూ ఉండగా, బాధిస్తూ ఉండగా, గాయపరుచుతూ ఉండగా ఇశ్రాయేలీలందరూ కూడా చెల్లా చెదిరైపోయినటువంటి అనుభవాల మధ్యలో ఉన్నారు. ఈరోజు యూదులకు హామాను శత్రువుగా ఉన్నట్లుగా క్రైస్తవులకు ఒక శత్రువు ఉన్నాడు. కొన్ని సమయాల్లో మనమందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం, నా భర్త నాకు శత్రువు, నా భార్య నాకు శత్రువు, నా కుటుంబీకులే నాకు శత్రువు, సేవకుడు మాకెందుకు శత్రువుగా మారిపోయాడు, విశ్వాసి మాకెందుకు శత్రువుగా మారింది అని నీవెప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటావు. ఈరోజు ఒకరికి ఒకరు శత్రువులుగా మారారు అనే సంగతి ప్రక్కన పెడితే మనందరికీ కూడా ఒక్కడే శత్రువు. ఎవరు? సాతాను. ఎవరండి? సాతాను. ఈరోజు శత్రువై ఉన్నటువంటి సాతాను చెరలో చిక్కుకోకుండా, వాడి కోరలలో మనమందరం కూడా పడకుండా, సాతాను ఈరోజు మన కుటుంబాలలో నుండి, సంఘములో నుండి వ్యక్తిగతముగా సాతానును అనుభవించుచున్నటువంటి నీవు యేసు నామములో విడుదల పొంది దేవుని చేతిలో పడుదువుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యూదులకు హామాను ఎవరంట? శత్రువు. ఈరోజు నీకెవరండి శత్రువుగా ఉంది? ఎవరితో నీవు పోరాడుతూ శత్రువుగా భావించి ఈరోజు లోపల కుమిలిపోయి ఈ స్థలములోనికి నీవు వచ్చి భయపడుతూ, ఆందోళన చెందుతూ ఆ శత్రువు చేతి నుండి తప్పించయ్యా అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నావో, ఆ శత్రువు చేతిలో నుండి మనము ఆరాధించే యేసయ్య విడిపించగలిగిన సమర్థుడని విశ్వసించు తల్లి. ఈరోజు శత్రువు చేతిలో నుండి దేవుడు నిన్ను తప్పించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు సబ్జెక్ట్ టైటిల్ ఏంటంటే శత్రువు. భలే ఉంది కదా, విచిత్రంగా ఉంది కదా. మరి కొత్త అంశాలన్నీ, కొత్త వాక్యాలన్నీ కూడా ఈ స్థలంలో నువ్వు వింటూ ఉన్నావు. మరి ఇంటికి వెళ్ళి ఎందుకు అనేకులకు చెప్పలేకపోతున్నావు? భలే విచిత్రమైన వాక్యాలు నేను పలానా 0 లైన్లో వింటూ ఉన్నానయ్యా, ఆ దైవజనుని నోటి వెంట పలికిస్తూ ఉన్నాడయ్యా, ఎందుకు అక్కడికి వెళ్ళగానే నా గురించే మాట్లాడుతున్నట్లుగా నా హృదయం అంతా పులకరిస్తుందయ్యా, నేను ఎందుకో బాధతో వెళ్తాను అక్కడికి, వచ్చేటప్పుడు సంతోషంగా వస్తా, సమాధానంగా వస్తా
అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకున్నటువంటి భారమంతా కూడా తొలగిపోతున్నట్లుగా ఉందయ్యా అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు నీ నోటి వెంట ప్రొద్దున్నే లేచి ఆత్మీయమైనటువంటి వ్యక్తులు మనకు ఎదురుగా వచ్చినప్పుడు ఒకరికొకరు వందనాలు చెప్పుకోగలుగుతున్నారా? పంచుకోగలుగుతున్నారా? ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి వరం. వందనాలమ్మా, వందనాలు తల్లి, అన్నా వందనాలన్నా అని మనం ఎప్పుడైనా అలా మాట్లాడుకోగలిగేటట్లుగా ఏమండి ఉన్నామా? శత్రువు ప్రవేశించడు అంటే ఎందుకు ప్రవేశించడండి? శత్రువు ఏమండి జ్వరబడకుండా ఉంటాడు అంటే ఎందుకు ఉండడు? ఉంటాడు. కారణం ఏంటయ్యా అంటే ఏమండి, హామాను యూదులకు శత్రువుగా ఉన్నట్లుగా ఇప్పుడు అపవాది మనందరికీ కూడా శత్రువుగా మార్చబడ్డాడు. ఎందుకు మార్చబడ్డాడో కొన్ని విషయాలను మనమందరం కూడా ఏమండి నేర్చుకుందాం. ఫస్ట్ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. కడపట నశింప చేయు శత్రువు మరణము. చూడండి, ఈ శత్రువు యొక్క పని ఏంటయ్యా అంటే నిన్ను నశింప చెయ్యాలి, నిన్ను మరణం చేతికి అప్పగించాలి. నీవు బాగుపడటం శత్రువుకి ఇష్టం ఉండదు. కడపటి యొక్క శత్రువు లక్షణము ఏంటయ్యా అంటే నిన్ను మరణానికి అప్పగించాలి, నువ్వు నశించిపోవాలి, నువ్వు ఎదగకూడదు, నువ్వు ఎదిగి నిలబడకూడదు అనే ఆలోచన చేత శత్రువు నిన్నేం చేస్తా ఉన్నాడు? అసలు శత్రువు పనేంటి? మరణం. ఏంటండి? మరణం. అందుకే అకాలమైనటువంటి మరణాల చేత ఇంకా దేవుణ్ణి ఎరగకుండా, యేసయ్యను తెలుసుకోకుండా, రక్షించబడే దేవుని వైపు అడుగు వేయకుండా ఎంతో మంది ఏమైపోతూ ఉన్నారండి? అకాలమైనటువంటి మరణాల చేత నశించిపోతూ ఉన్నారు. ఈరోజు ఆ శత్రువు ఏమండి మన కుటుంబాలలో నుండి దూరం అయిపోవాలి, తొలగిపోవాలి. ఆ శత్రువు చేతుల్లో మనం పడకుండా యేసయ్య మనలను ఆదుకోవాలి. మనం ఆరాధించే దేవుడు ఎవరయ్యా అంటే ఆదుకునే దేవుడు. జ్ఞాపకం చేసుకోనండి, ఈరోజు వాక్యం చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకు. ABCD అని పెట్టుకుందాం. శత్రువు మనకు ఏం చేస్తాడు? అసలు శత్రువు మీద మనం అసలు ఏ రీతిగా ఎదిరించి నిలబడాలి? కొన్ని విషయాలు మీకు తెలియజేస్తా. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 15వ వాక్యం. శత్రువు పనేంటో తెలుసా? నీకు ప్రియమైనటువంటి వస్తువులను దూరం చేస్తుందంట. చదవండి. 26 13:15. ఎఫ్రాయిము సహోదరులలో బలాభివృద్ధి నొందును, అయితే ఓకే, అతని యొక్క ధన నిధులను, అతనికి ప్రియమైన వస్తువులను అన్నిటినీ శత్రువు కొల్లగొట్టును. నీకు ప్రియమైనటువంటి వ్యక్తి నీ బిడ్డే కావచ్చు,
నీకు ప్రియమైనటువంటి వ్యక్తి ఏమంటే నీ కుటుంబంలో ఉండొచ్చు, నీకు ప్రియమైనటువంటి వస్తువు కూడా ఉండొచ్చు. నువ్వు ప్రియముగా ఎంచుకున్నటువంటిది ఏదైనా సరే నువ్వు ఏమండి అనుభవించకుండా, దాని యందు సంతోషించకుండా కొల్లగొట్టే పని శత్రువుదంట, సాతాను పని అంటది. నువ్వు ఏదేదో ఆలోచిస్తావు, ఏదేదో అనుకుంటావు. నువ్వు సమాధానంగా నిన్ను ఉండనివ్వకుండా, నిన్ను సంతోషంగా నిలబడనివ్వకుండా, ఏమండి ప్రార్థనా పూర్వకముగా దేవునికి ప్రార్థన చేయనివ్వకుండా, సాతాను చేసే పని ఏంటంటే దేవునికి నిన్ను ప్రియముగా ఉంచనివ్వకుండా నిన్ను దూరం చేస్తూ ఉంటుంది. ఈరోజు జయించాలి, ఈరోజు లేచి నిలబడాలి. ఈరోజు ఖచ్చితముగా నీవు దేవునికి ప్రియమైన వ్యక్తివిగా మార్చబడాలి. నీకు ఏదైతే ప్రియముగా ఎంచుకున్నావో అది నీ నుండి దూరం అవ్వకుండా కాపాడుకోగలగాలి. ఏది నీ జీవితంలో ప్రియమైనటువంటిది నిలబడుతుందా? నీ జీవితంలో నువ్వు ఇష్టంగా బంగారాన్ని సంపాదించుకున్నావు, ఇష్టంగా కొంత ధనాన్ని సమకూర్చుకున్నావు, నువ్వు ఇష్టంగా ఏమండి నీ జీవితంలో కొన్నిటిని ఏమండి సమకూర్చుకున్నావు. నిలబడగలుగుతూ ఉన్నావా? చెప్పాలి. ఉన్నాయా? ఆ వస్తువులన్నీ కూడా కోల్పోయేటట్లుగా చేసే పని ఎవరిదయ్యా అంటే సాతానుది. యేసు నామములో సాతాను నా కుటుంబములో నుండి తొలగిపోవునుగాక. చెప్పండి అందరూ ఆ మాట నాతో కలిసి. యేసు నామములో సాతాను నా కుటుంబములో నుండి తొలగించబడునుగాక. తొలగిపోవాలి. సాతాను నీకు ప్రియమైనటువంటి వాటన్నిటినీ కూడా దూరం చేస్తాడంట. నువ్వు ఇన్ని రోజులు ఎవరి పనో అది అని అనుకుంటూ ఉన్నావు. ఇది నా రాతేమో, ఇది నా తలరాతేమో, ఇది నా శాపమేమో, ఇది నా దరిద్రమేమో అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కాదమ్మా, ఇది సాతాను చేసే పని. కనుక సాతాను మనకు మన ప్రియమైనటువంటి వస్తువులను దూరం చెయ్యకుండా దేవుడు మనకు కంచె వేయునుగాక. చూడండి, హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూద్దాం. ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి కనుక శత్రువు చేసే పనేంటయ్యా అంటే నిన్ను ఒక్క చోట నిలబడనివ్వకుండా తరుముతూ ఉంటుంది. నువ్వు పారిపోయేటట్లుగా చేస్తుంది, భయపడేటట్లుగా చేస్తుంది. నేను ఎందుకు బ్రతుకుతున్నానా, నా బ్రతుకు అందరికీ భారమైపోయింది అనేటట్లుగా ఆలోచన ఏమంటే పడవేసేటట్లుగా చేస్తుంది, ఆలోచించేటట్లుగా. నువ్వు చాలాసార్లు ఆలోచిస్తావు, నువ్వు పారిపోతావు, నువ్వు నిలబడలేవు. అవునా కదా? కదా? పారిపోయేటట్లుగా ఒక చోట మనల్ని నిలబడినివ్వదండి సాతాను, శత్రువు. స్థిరంగా ఉంచదు, చలనం రానివ్వకుండా చేసే పని ఎవరిదయ్యా అంటే సాతానుది. ఎంతకాలం నిలబడు తల్లి, నిలబడి ఆలోచించి ఈరోజు నేను ఈరోజు పడిపోయానా, ఏదో ఒక రోజు లేవకుండా ఉంటానా, ఏదో ఒక రోజు నిలబడకుండా ఉంటానా, ఏదో ఒక రోజు చెయ్యి అంది వచ్చేటట్లుగా 10 మందికి ఉపయోగపడేటట్లుగా ఉండనా? నేను నా జీవితాన్ని దేవుడు ఆ రీతిగా మలచడా? నేను మనిషిని కాదు కదా నమ్మింది, లోకాన్ని శాసించగలిగిన చక్రవర్తిని కదా నేను నమ్మింది, రాజును కదా నేను నమ్మింది. నేను భారం వేసింది ఆయన మీద కదా. ఆయన నా వైపు చూడడా, దృష్టి నిలపడా? ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి అండి. నువ్వు ఆ రీతిగా ఆలోచించగలిగినప్పుడు నీ అడుగులన్నిటినీ స్థిరపరచగలుగుతాడండి ఆయన. మీ అందరికీ తెలిసిన ఒక చిన్న విషయం చెప్తాను. కోడి ఏమండి గుడ్లను పొదుగుతూ ఉంటుంది. ఒక 12 గుడ్లను పొదిగింది అనుకుందాం. 24 రోజులో మరి అన్ని దినాలు పైకి లేవకుండా నీరు ముడుతుందా? ముట్టిద్దా నీరు? ఆహారం తినిద్దా? ఎందుకు? పొదుగుతున్నటువంటి ఆ గుడ్లలో ఉన్నటువంటి ఆ పిల్లలను ఎప్పుడెప్పుడు చూడాలా, ఎప్పుడెప్పుడు అవి బయటికి వచ్చి లోకాన్ని చూస్తూ ఏమండి నాయందు, నా తల్లిగా ఉన్నటువంటి నాయందు ఆనందించగలుగుతూ ఉంటాయా?
నిద్రాహారాలు మాని ఆ గుడ్ల మీద పొదుగుతూ ఉంటుంది. 24 రోజుల తర్వాత ఏమండి 2 గుడ్లు ఏమండి పిల్లలుగా మారలేదు అనుకుందాం. తల్లి ఏం చేస్తుంది? ఏం చేస్తుందండి? మిగిలి ఉన్నటువంటి ఆ 10 గుడ్లను బట్టి సంతోషించగలుగుతుందా? ఆనందించగలుగుతుందా? 2 గుడ్లు పోతే పోయినీలే, పిల్లలు అవ్వలేదులే, ఈ 10 గుడ్లు ఉన్నాయి కదా అని వాటి యందు ఆనందిస్తుందా? సంతోషించదు. ఎందుకు ఈ 2 గుడ్లు ఎందుకు పిల్లలుగా మార్చబడలేదు? ఏంటి లోపం? నువ్వు కూడా అదే నీ జీవితంలో ఆలోచించగలగాలి. నేను ఇన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాను, ఏంటి లోపం? ఎందుకు జవాబు రావడం లేదు? ఎందుకు నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఉండిపోయింది? ఎందుకు నా ప్రార్థన ఎందుకు నా జీవితంలో జవాబు రీతిగా రాకుండా ఉంది? ఇదంతా శత్రువు చేసే పని. శత్రువు నిన్ను పారిపోయేటట్లుగా, దేవునికి దూరంగా వెళ్ళిపోయేటట్లుగా, ప్రార్థన చెయ్యనివ్వకుండా సొమ్మసిల్లిపోయేటట్లుగా చేసే పని శత్రువుది. చూడండి, హోషేయ ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 11వ వాక్యము అర్థమవుతుంది అన్న వారందరూ కూడా ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. యవనస్తులకి బాగా అర్థమవుతుంది. పాపం వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, భలే చదువుతున్నారు వాళ్ళ వాక్యాన్ని. మరి మీరు వినాలి, చదవలేకపోయినా మీరు వినాలి ఆసక్తిగా. అప్పుడు తప్పకుండా ఈ వాక్యం నీ జీవితంలో నిష్ప్రయోజనముగా మారకుండా నిన్ను ఈ వాక్యాన్ని బట్టి ప్రయోజనపరుచుకుంటుంది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 11వ వాక్యం. కాబట్టి ఏమనగా, శత్రువు వచ్చును, దేశమంతా సంచరించి నీకున్నటువంటి దేవుడిచ్చిన మంచి పేరును ప్రభావాన్ని కొట్టివేసి నీ కుటుంబాన్ని పాడు చేస్తుందంట. చూడండి, ఒకప్పుడు నువ్వు నీ పిల్లలు ఎంత సంతోషంగా ఏమండి సమాధానంగా ఉండేవారు, ఎంత సంతోషంగా భోంచేసేవారు, ఎంత సంతోషంగా కలలు కనేవారు. ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు నీ కుటుంబం అంతా చెప్పుకునేవారండి. ఈరోజు చెప్పుకునేటట్లుగా ఉందా? ఎవరికి వారైపోయారు, ఎవరికి వారు వేరైపోయారండి. వేరుగా బ్రతికే పరిస్థితి వచ్చేసింది. నీ కుటుంబంలోనికి సాతాను చొరబడి నీ నగరంతా కూడా పాడు చేసి, పాడు దెబ్బగా మార్చి, నీ కుటుంబంలో నీకున్న మంచి పేరును ఘనతను తీసివేసి ఏమండి నిన్ను ఏం చేస్తా ఉంది? ఆలోచన చేయండి. ఇవన్నీ మన కుటుంబంలో మన ఇంట్లో జరిగే సంగతులు. ఎవరి పని అయ్యా అంటే సాతాను పని. నువ్వు గుర్తెరగాలి, నువ్వు గ్రహించాలి, నువ్వు గమనించాలి. నీ కుటుంబంలో ఒకప్పుడున్న ప్రేమ ఎందుకు చల్లారిపోతుంది? సాతాను చల్లారిపోయేటట్లుగా చేస్తుంది. నీ కుటుంబం అంతా సమాధానంతో ఉండటం సాతానికి ఇష్టం లేదు, అందుకని పాడు చేస్తూ ఉంది. నీ నగరు అంతా కూడా ఏమండి పాడు దెబ్బగా మారుస్తూ ఉంది. అందుకే అన్నీ కోల్పోతున్నావు, అందుకే అన్నీ దూరం అయిపోతూ ఉన్నాయి, అందుకే పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా లేవు. నీ పిల్లలు కూడా నీ మాట వినలేనటువంటి పరిస్థితి. ఈరోజు అన్నీ ఆలోచిస్తూ ఉంటే ఈ వాక్యాన్ని ఏమండి చదువుతూ ఉన్నప్పుడు నాకు మనసులో ఒకటే ఆలోచన, నిజమే కదా, ఇదంతా ఎవరి పనయ్యా? ఇదంతా ఎవరు చేసేది? సాతాను చేసే పనే కదా. నేను గ్రహించగలగాలి. ఇన్ని రోజులు ఎవరెవరో చేస్తున్నారని అనుకున్నాను, ఈరోజు ఈ వాక్యం ద్వారాగా స్పష్టముగా నాతో మాట్లాడేవయ్యా, అందును బట్టి నీకు స్తోత్రమయ్యా అని నేను మనసులో తలంచాను. చూడండి, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 13వ వాక్యం. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. నీ శరీరానికి సంబంధించింది, నీ శరీరానికి సంబంధించిన మాట. శత్రువు నిన్ను ఏం చేస్తా ఉన్నాడు? చదువమ్మా. నీ వ్యాధి ఘోరమైనటువంటిది, నీ గాయము బాధాకరమైనటువంటిది.
శత్రువు నిన్ను ఎలా కొడుతున్నాడో తెలుసా? దెబ్బ నిన్ను ఎలా కొడుతున్నాడో తెలుసా శత్రువు అసలు? శత్రువు నిన్ను గాయాల పాలు చేస్తున్నాడంట. మానని వ్యాధి చేత, మానని బలహీనమైనటువంటి రోగం చేత, ఎవరికి చెప్పుకున్నా తీరనటువంటి ఓ భయంకరమైనటువంటి గాయము చేత నిన్ను గాయాల పాలు చేస్తా ఉన్నాడంట కదండి. చిన్నప్పుడు నేను అందరూ ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఉండేవాడిని. నాకు ఆడుకోవాలని ఆశ, నాకు పిల్లలతో సరదాగా ఉండాలని ఆశ, నాకు వారితో సాయంత్రం దాకా ఇంటికి వెళ్లకుండా ఉండాలనేటువంటి ఆశ చాలా ఉండేది. కానీ ఎందుకో నాకు తెలియకుండానే నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను అని లోపల ఒక వేదన. ఎక్కడికైనా వెళ్ళి ఆడుకోవాలని అనిపించింది కానీ ఆడుకోలేను. లోపల నాకు ఎందుకో ఒంటరితనం, నేను ఎందుకో ఒంటరి వాడను, నేను ఎందుకో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను, నాకంటూ ఎవరూ లేరు. ఆ వయసులోనే ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉండేవి నాకు. ఇట్లాంటి ఆలోచనల మధ్యలో నడిపించబడుతూ కొట్టుమిట్టాడుతూ ఉండేవాడు నేను. ఒంటరి వాడను, ఒంటరి వ్యక్తిని, నాకెవ్వరూ లేరు, ఎందుకు నా జీవితం ఇలా ఉంది, ఇలా అయిపోయింది ఎందుకు, ఈ రీతిగా ఎందుకు, అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు, నా ఒక్కడికే ఎందుకు ఇలా, నా కుక్కదానికే ఎందుకు ఈ రీతిగా జరుగుతుంది అని లోపల ఓ వేదన నన్ను తొలిచివేస్తూ ఉంటుంది. అట్లా ఆలోచించే నేను చాలాసార్లు చావుకు దగ్గర అయిపోయాను. చనిపోదామని నిర్ణయం తీసుకున్నా. నేను ఒంటరి వాడిని, నాకెవరు లేరు, నేను ఒంటరి వ్యక్తిని, నాకు సహాయం చేయటానికి ఎవరో రారు అని ట్రైన్ వస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని ట్రైన్ ముందుకి. మరలా ట్రైన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మనసులో ఒక ఆలోచన, ఎవరో తట్టినట్లుగా, ఇది కాదు నీ జీవితం, నీ లైఫ్ ఇది కాదు, దాచిపెట్టా ఉంది, నీకు దాచిపెట్టానయ్యా, నువ్వు ఒంటరి వ్యక్తివి ఎందుకు అవుతావు అంటే మళ్ళీ వెంటనే పక్కకు వచ్చేసేవాడు. మరలా వెంటనే ఆ ట్రైన్ ముందు నుండి వైదొలిగిపోయేవాడిని. మరలా అనుకునేవాడిని, ఛీ నా బ్రతికెందుకు ఒంటరి బ్రతుకు, ఇది కాదు నా జీవితం, నేను మరణించాలి, నేను చనిపోవాలి. ఇదే ఆలోచన ఆ వయసులోనే. అలా ఆలోచించిన ప్రతిసారి నేను ఆరాధించుచున్న దేవుడు నాకు వెన్ను తట్టి నా పక్షముగా నిలబడి, అయ్యా నీ లైఫ్ ఇది కాదయ్యా, నీ జీవితం ఇది కాదు, నువ్వు చనిపోవాలని ఎవరు కోరుకున్నా నేనైతే పెట్టినటువంటి ఈ జీవాన్ని తీసుకోవాలని కోరుకున్న దేవుణ్ణి కాదు. దేవుడు పెట్టిన జీవాన్ని అప్పుడే ఎందుకు తీసుకుంటా నీ దగ్గర నుండి? నీ ద్వారాగా ఏదో పని ఉంది, భూమి మీదే కాదు పరలోకంలో కూడా నీతో దేవునికి పని ఉంది, నీ ద్వారాగా దేవుడు పరిచర్య చేయించాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడే చేయలేకపోతున్నాను, ఇంకా పరలోకంలో ఏం చేస్తాను దేవుని పనిని? అయినా ఏం దాచిపెట్టాడు దేవుడని ఒకవేళ నువ్వు ఆలోచిస్తే దేవుణ్ణి అడుగు, నువ్వేం దాచిపెట్టావయ్యా నా కోసం? గాయాల పాలైపోతా ఉన్నానయ్యా, గాయపరచబడుతూ ఉన్నానయ్యా, దిక్కులేని వ్యక్తినయ్యా, అందరూ ఉన్న దిక్కులేనటువంటి బ్రతుకుతున్నానయ్యా, నాకున్న చివరి దిక్కు నీవే. గాయాల పాలైపోయా, చెప్పుకోలేనటువంటి బలహీనత చేత నలిగిపోతున్నానయ్యా, శత్రువు చేతికి నన్ను అప్పగించొద్దయ్యా, భరించలేనయ్యా. శత్రువు నేనేం చేస్తున్నాడంటే కొడుతున్నాడండి, ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు. గాలికి అదేం పాట? బాధలు వడగండ్లై నా వీపున కొడుతున్నా, నిరాశ నిస్పృహలే. తర్వాత బాధలు వడగండ్లై నీ వీపుని ఎలా కొడుతున్నాయండి? నువ్వు భరించలేనట్లుగా, నువ్వు గ్రహించలేనట్లుగా నీ వీపున కొడుతూ ఉంటే గాయాల పాలైపోతున్నావు. శత్రువు నిన్నేం చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించు తల్లి. ఈరోజు సబ్జెక్ట్ టైటిల్ ఏంటంటే శత్రువు. ఎవరు?
నీ జీవితంలో ఉన్న శత్రువుల గురించి కాదు ఈరోజు నువ్వు ఆలోచించాల్సింది, వారిని అలా శత్రువులుగా మార్చిన సాతాను గురించి. సాతానే వారిని నీకు శత్రువుగా చేసింది. అది నువ్వు గ్రహించగలగాలి, నువ్వు గమనించగలగాలి, సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇంకొక మాట కూడా చదువుకుందాం మనం. కీర్తన గ్రంథం 13:2. త్వరగా 13:2. ఎంతవరకు మనల్ని చూసి నవ్వుతూ నువ్వు ఇలా అయిపోయావు కదా అని హెచ్చించుకుంటూ ఉంటాడంట సాతాను. లోపల నవ్వుకుంటాడంట, ఆనందిస్తూ ఉంటాడంట. లోపల నవ్వుకొని తనలో తాను హెచ్చించుకుంటూ ఉంటాడంట. అందును బట్టి నువ్వు ఏం చేయాలి? అప్పుడప్పుడు చేపలన్నీ ఒక వలకు పడుతూ ఉంటాయి. ఆ చేపలు పట్టే జాలరి ఆ వలలో ఉన్నటువంటి చేపలను చూసి ఏమనుకుంటాడు? సంతోషిస్తాడు. ఇన్ని చేపలు పడ్డాయి వలలో, ఈరోజు నా పంట పండింది. అందులో కొన్ని చేపలు పనికి రాకుండా మారిపోతే, అందులో కొన్ని చేపలు బలహీనమైనటువంటి చేపలైతే, అందులో కొన్ని చేపలు శ్రేష్టమైన చేపలైతే, వాడి గాలానికి చిక్కిన చేపలను బట్టి బహుగా ఆనందిస్తాడంట. పడని చేపలను ఇంకా ఆ వలలోనికి రండి 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 అని లాగుతూ ఉంటాడంట కదా. భలే వింటున్నావు తల్లి ఈరోజు అలోరమ్మ గారు. బాగా నచ్చింది వాక్యం. ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. శత్రువు వలలోనికి చేపలన్నిటినీ లాక్కుంటూ ఉంటుందంట. చదవండి ఆ పదం కూడా. 2వ హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం. హబక్కు గ్రంథం 1:15. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి 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 రా, ఇంకా వలలో పడు రా అని లాగి. ఎవరంట లాగుతుంది మనల్ని? శత్రువు. ఏమేస్తున్నాడు? గాలం. గాలానికి ఏముండిద్ది? ఎర్ర. ఆ ఎర్రని చూసినటువంటి చేప ఏమవుతుంది? గాలానికి గుచ్చుకుంటుంది. ఈ లోకంలో కూడా మనమందరం కూడా సాతాను వేసే ఆ వలలో ఆ గాలానికి ఉన్నటువంటి ఆ ఎర్రను చూచి ఏమండి ఇదేనేమో శాశ్వతమైనటువంటిది అని భ్రమించి సాతాను వలలో చిక్కుకుంటూ ఉన్నాం. నిన్ను మనిషిని పట్టే జాలరిగా దేవుడు చేయాలని అనుకుంటూ ఉంటే నువ్వే చేపగా మారి సాతాను వలలో చిక్కుకుంటున్నావు. ఎవరు అసలు? నువ్వు మనిషిని పట్టే జాలరివి. నువ్వు మనిషిని పట్టే జాలరిగా దేవుడు నిన్ను చేశాడు తల్లి. ఒక్క మనిషినైనా పట్టగలిగావా? సాతాను వలలో నుండి తప్పించబడటానికి ఒక్క వ్యక్తినైనా రక్షించగలిగావా? ఒక్క వ్యక్తికైనా సమాధానంగా నిలబడగలిగావా? ఆలోచించే తల్లి. ఎంతో మంది రోజుకి కొల్లలుగా వాడి వలలో చిక్కుకొని ఏమంటే నశించిపోయేవారు కొల్లలుగా ఉన్నారు. ఆలోచిస్తున్నామా మనం? ఆలోచించగలుగుతున్నామా మనం? ఈరోజు 2 విషయాలు నేను మీకు చెప్తాను. ఎక్కువగా సాతానును మనం పొగుడుతూ ఉంటాం, అవునా కదా? అవునా కదా? సాతానుని ఎక్కువగా పొగుడుతూ ఉంటాం మనం. మనకంటే కొంచెం బలాఢ్యుడు వచ్చాడు అనుకోండి, మనకంటే కొంచెం బలమైన వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఏమంటాం మనం? అమ్మో, వాడితో నేను పోరాడలేను, వాడితో నేను గెలవలేనయ్యా. నువ్వెవరిని పొగుడుతూ ఉంటావు? సాతానుని. అవునా కదా? దావీదు సౌలు యొద్దకు వచ్చాడు. సౌలు దగ్గరికి వచ్చాడు దావీదు. సౌలు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా ఆ ఫిలిస్తీయునితో నేను పోరాడతాను. సౌలు ఏమంటున్నాడు? నువ్వు బాలుడవరా, నువ్వు చిన్నోడివి, వాడు బలాఢ్యుడు. ఎవరిని పొగుడుతున్నాడు సౌలు? శత్రువును పొగుడుతున్నాడు, సాతాను పొగుడుతున్నాడు. దావీదు అంటున్నాడు, అయ్యా సింహం గెడ్డం లాగి నా గొర్రెను మింగుతుంటే లాక్కున్నానయ్యా, సింహాన్ని చీల్చి బ్రతికించుకున్నానయ్యా నా గొర్రెను.
సింహాన్ని బ్రతికించుకో, సింహం నుండి నా గొర్రెను కాపాడుకున్నా అంటే నువ్వు చిన్నోడివి రాని ఫిలిస్తీని పొగుడుతున్నాడు, గొల్యాతుని. మనం ఎవరిని పొగుడుతూ ఉంటాం? రోజు సాతానుని పొగుడుతూ ఉంటాం, అవునా కదా? దావీదు దేవుణ్ణి కనపరుస్తుంటే, అయ్యా నేను పోరాడతానయ్యా అంటే, సౌలేమన్నా నువ్వు చిన్నోడివి పోరాడలేవులే అంటున్నాడు. వాడు బలాఢ్యుడు నీకంటే అంటున్నాడు, వాడు ఘనుడయ్యా అంటున్నాడు. అట్లాంటి ఆలోచనలు మనలో నుండి తొలగించబడి, నాలో ఉన్న దేవుడు బలవంతుడు, నాలో ఉన్న దేవుడు గొప్ప వ్యక్తి, నాలో ఉన్న దేవుడు రోషం కలిగిన దేవుడు, నాలో ఉన్న దేవుడు ఎదురుగా ఉన్నటువంటి సమస్యను కాళ్ళ క్రింద త్రొక్కగలిగినటువంటి దేవుడు, నాలో ఉన్న దేవుడు ఎంత పెద్ద బండ లాంటి సమస్యనైనా దూరం చేయగలిగిన దేవుడని విశ్వాసం నీలోనికి రావాలి. నువ్వు సమస్యను పొగుడుతూ ఉంటావు, నీ మీద ఏలుబడి చేస్తా ఉండి నువ్వెవరిని పొగుడుతూ ఉంటావు, అది మానేయాల. దావీదు దేవుణ్ణి పొగుడుతూ ఉంటే సౌలు గొల్యాతును పొగుడుతూ ఉన్నాడు. ఎలుగుబంటి వచ్చిందయ్యా, గెడ్డాన్ని చీల్చి ఒక్క గుద్దేనయ్యా గెడ్డం మీద, నా గొర్రెల మందలో నుండి పారిపోయింది, నా గొర్రెల నుండి వెళ్ళిపోయిందయ్యా అని దావీదు అంటుంటే, అయ్యో వాడు సింహం లాంటి వాడు కాదయ్యా, ఎలుగుబంటి లాంటి వాడు కాదయ్యా, వాడు వాటన్నిటికంటే బలవంతుడని సౌలు గొల్యాతుని పొగుడుతున్నాడు. నువ్వెవరిని పొగడాలి? దేవుణ్ణి. వాడు బలవంతుడైతే నేను ఆరాధించే దేవుడు వాడికంటే బలవంతుడయ్యా, ఆయన ఉన్నాడు నాకు కదా, నాకు ఆయన ఉన్నాడని మనం అనుకోవాలి. కానీ మనం ఏమనుకుంటున్నాం? వారి బలాన్ని చూసి, వారికి ఉన్నటువంటి దాన్ని చూసి మనం ఈరోజు మన హృదయాన్ని చెదరగొట్టుకుంటున్నాం. అది పోవాలి ఈరోజు. ఒక్కసారి ఆ పదం చదువు తల్లి, ముగించుకుందాం. మనం లూకా సువార్త 10వ అధ్యాయం, అంతకంటే ముందు ఒక్కసారి హోషేయ గ్రంథం 8:1. సాతాను ఎక్కడ ఉంటాడో ఒక్కసారి చూడండి. సాతాను ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉన్నాడంట? కుటుంబంలో నుండి ఎక్కడికి వస్తున్నాడు? మందిరంలోనికి వచ్చేస్తున్నాడు. సరే, ఏడున్నోడిని నువ్వు ఏడకి ఎందుకు వచ్చావురా అని మనం అడుగుతుంటే, ఏమండి నువ్వు నా ప్రియమైన బిడ్డవు అంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడు? నువ్వు నాకు ప్రియమైన బిడ్డవు. అబ్బాయి, నేను బాప్తిజం తీసుకున్నాను, రక్షణ పొందాను, నేను నీ బిడ్డనేంది, ఏం మాట్లాడుతున్నావు అంటే, మందిరంలోనికి వచ్చిన వెంటనే మనకేం కలగజేస్తాడు చెప్పాలి? ఏం కలగజేస్తాడు? నిద్ర. వాక్యం విననివ్వడు, వాక్యం మీద మనస్సు పెట్టనివ్వడు, వాక్యం మీద లక్ష్యం ఉంచనివ్వడు. మందిరంలోనికి చొరబడిపోతూ ఉంటాడు సాతాను, శత్రువు చొరబడిపోయి, ఏమండి మనం దేవునిలో ఎదగనివ్వకుండా పడిపోయేటట్లుగా చేస్తాడు. ఇప్పుడు ఆ శత్రువు బలమంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చునుగాక. దేవుడు మనందరికీ శత్రువు బలము మీద మనకు అధికారం ఇవ్వాలి. మనం అధికారంతో నిండుకోవాలి. మనం శత్రువు బలమంతటి కంటే మన బలము అధికమవ్వాలి. యేసు నామములో అధికమవ్వాలి. లూకా సువార్త 10వ అధ్యాయం 9వ వాక్యం. త్వరగా లూకా సువార్త 10:19. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద నీకు యేసయ్య అధికారము ఇవ్వబోతూ ఉన్నాడు. ఆల్రెడీ ఇచ్చేశాడండి. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. శత్రువు మీద, సాతాను మీద అధికారం ఇచ్చాడు. పాముల మీద అధికారం ఇచ్చాడు. తేళ్ల మీద అధికారం ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? దుర్వినియోగం చేసుకుంటున్నావా? గొర్రె పిల్ల సింహము ఒక చోటనే కలిసి. గొర్రె పిల్ల సింహం ఎక్కడ ఉంటాయండి? ఒక్క చోటే ఉంటాయంట, ఒక్క స్థలంలోనే ఉంటాయంట. ఎప్పుడండి?
ఆలోచించేయండి. నీకు అధికారం ఉండాలి. శత్రువు బలమంతటి మీద నీకు అధికారం రావాలి. నువ్వు అధికారంతో నిండుకోవాలి. నువ్వు దేవుని బలాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. శాంసోనుతో దేవుడు చెప్పాడు, అయ్యా ఇది దేవుని బలం. శాంసోన్ ఏం చేశాడు? 400 నక్కలను పట్టుకొని ఏమంటే ఒక తోకతో ఒకటి ముడివేసి శత్రువుల యొక్క ఇళ్ల మీదకు, పొలాల మీదకు పంపించాడండి. ఒక్క నక్కనైనా పట్టుకోగలవా నువ్వు? నువ్వు చూడగలవు అసలు నక్కని? నక్క ఎలా ఉంటుందో నీకు తెలుసా? 400 నక్కలను పట్టుకొని ఆ తోకలను ఒకదానితో ఒకటి ముడివేసి ఆ తోకల మధ్యలో పొలాలను కాల్చే దీపాన్ని దివిటిని అలా గుచ్చాడు. పండే శత్రువుల యొక్క స్థలాలు పొలాలు కాలిపోవాలన్నాడు. వెళ్ళిపోయినాయి అక్కడికి 400 నక్కలు. ఒక్క నక్కనే పట్టుకోలేము. నక్కల మీద బలం ఇచ్చాడండి అధికారం దేవుడు మనకి. శత్రువు మీద అధికార బలం ఇచ్చాడు దేవుడు మనకి. పావుల మీద, తేళ్ల మీద అధికార బలం ఇచ్చాడు దేవుడు మనకి. వాటన్నిటిని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. నా కుటుంబం మీద ఏలుబడి చేసి నన్ను, నా భర్తని, నా కుటుంబాన్ని, నా పిల్లలను అసమాధానంతో నింపుతున్న సాతానా, ఈరోజు యేసు నామములో తొలగిపో అని అనగలగాలి. అప్పుడు ఏం చేయాలి? సాతాను పారిపోవాలి. నీకు ఆ అధికారం ఇచ్చాడు దేవుడు. అధికారంతో నిండుకొని దేవుని బలము చేత నింపబడాలి. ఫస్ట్ పాయింట్ అది. దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చాడు. దేవుని బలంతో నువ్వు నిండుకోవాలి. సాతాను మీద జయాన్ని చూడాలి. సాతానుని చితకదొక్కాలి. పొంచి ఉన్నటువంటి సాతాను ఏమంటే కోరలలో చిక్కబడకుండా నువ్వు, నీ కుటుంబము రక్షించబడాలి. నీకు అధికారం ఇస్తే నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావండి? ఓ రోజు ఓ అక్క, ఓ చెల్లి, ఇద్దరు కూడా చాలా సంవత్సరాల నుండి పలుకోలేనటువంటి, మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి, చాలా సంవత్సరాల నుండి. కానీ చెల్లికి, అక్కకి దేవుని మందిరంలో చాలా భక్తితో ఎదిగి పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశ, నిండుకోవాలని ఓ ఆశ. నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి, నేను దేవుని అభిషేకంతో ఈ లోకాన్ని చూడకూడదు, ఒక్కసారి పరలోకం చూడాలి, ఆ తలుపులు తెరవబడాలి, అందులో అసలు ఏముందో నేను గ్రహించగలగాలి, నేను గమనించాలి. ఇదంతా ఎలా సాధ్యమయ్యా అంటే పరిశుద్ధాత్మతోనే సాధ్యమని అనుకున్నారు. ఓ రోజు ఎదురెదురు పడ్డారు. ఎదురెదురుగా వచ్చారు. ఇద్దరు కూడా తలో దిక్కుకు వెళ్ళిపోయారు. ఈమె ఇటు వెళ్ళిపోయింది, ఆమె అటు వెళ్ళిపోయింది. కానీ ఇద్దరు వచ్చింది దేవుని మందిరంలోనికి, ఒకే మందిరానికి వచ్చారు. ఎందుకో ఆ రోజు దేవుని ఆత్మ వారిని తాకుతుంది. దేవుని ఆత్మ వారితో ఏదో చెప్పాలనుకుంటుంది. దేవుని ఆత్మ వారి మీదకి వ్రాలాలి, బలముగా దిగి రావాలి అని అనుకుంటుంది. వారు పొందుకున్నట్లుగా పొందుకుంటున్నారు, ఏదో అనాలోచన చేత దూరం అయిపోతుంది. వారు పొందుకున్నట్లుగా పొందుకుంటున్నారు, దేవుని ఆత్మ ఎందుకో వారిలో నిలబడట్లేదు. ఒక్కసారిగా ఆ బలాన్ని, అధికారంతో ఎందుకు నేను దేవుని ఆత్మ చేత నింపబడలేకపోతున్నాను అని బలముతో కన్నులు మూసుకొని ఆరాధన చేస్తున్నప్పుడు ఏదో ఒక చెయ్యి తగిలింది. ఆ చెయ్యిని ఈమె పట్టుకుంది, ఆ చెయ్యిని ఆమె పట్టుకుంది. ఇద్దరు నాట్యం ఆడుతున్నారు, ఇద్దరు గంతులు వేస్తున్నారు, ఇద్దరు స్తుతిస్తున్నారు, ఇద్దరు దేవుని ఆత్మలో మండుతున్నారు, పరవశిస్తున్నారు. ప్రార్థనంతా, ఆరాధనంతా అయిపోయేటప్పటికీ కన్నులు తెరిచారండి. ఇద్దరు ఎవరు ఎదురెదురుగా ఎవరున్నారు తెలుసా? అక్క, చెల్లి, ఇద్దరు అక్కడే ఉన్నారు. ఆత్మలోనే వారు సమాధాన పడిపోయారు. ఆత్మలోనే వారు సమాధానంతో నిండుకున్నారు. నువ్వు సమాధానంతో ఎప్పుడైతే ఉండగలుగుతావో, నీలో ఉన్న బలమైన దేవుని ఆత్మను ఆర్పటం ఏ శత్రువు వల్ల కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే సమాధానంతో ఉండగలుగుతావో నిన్ను ఎవ్వరూ ఆర్పలేరండి. నువ్వు ఎప్పటికీ ఆరిపోయేటువంటి వ్యక్తివిగా, దీపంగా ఉండవు. నువ్వు మండుతావు, నువ్వు ప్రకాశిస్తావు. ఆ రీతిగా మనం ఉండగలగాలి. ఆ రీతిగా అధికారంతో మనం దేవుణ్ణి ఏం చేయాలండి? దేవుని బలాన్ని మనం అనుభవించగలగాలి. రెండవ మాట చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 27వ వాక్యాన్ని చూడండి. అందరూ 7వ అధ్యాయం అనుకుంటా, 7:27. ఒకటి, దేవుని బలాన్ని ఏమండి
సాతాను శత్రువు నీ నుండి దూరం చెయ్యాలి అని అనుకుంటే నువ్వు సాతానుని ఎదిరించి దేవుని బలము చేత సాతానైనటువంటి శత్రువుని అనగదొక్కాలి. రెండవది ఆయన మార్కేనా, మార్కు సువార్తేనా, 1వ అధ్యాయమేనా, 27వ వాక్యం అనుకుంటా. అధికారముతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపించగా లోబడుచూ ఉన్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనుచూ ఉన్నాడంట. అధికారం. ఓ రోజు దెయ్యం పట్టినటువంటి ఓ వ్యక్తి దైవజనుడి యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు ఏమండి దెయ్యంతో మీటింగ్ వేశాడు. దెయ్యాన్ని ఏం చేయాలి? మనం ఆజ్ఞాపించాలి యేసునామములో. కానీ దైవజనుడు ఏం చేస్తున్నాడు? మీటింగ్ వేశాడు. నేనెవరో నీకు తెలుసా అంటున్నాడు. అయ్యా నువ్వు పలానా సేవకుడు అయ్యా అంట. నేను ఎన్ని సంవత్సరాల నుండి సేవ చేస్తున్నానో నీకు తెలుసా అన్నాడు. అయ్యా నువ్వు ఒక 20 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నావు అయ్యా. మరి నేను ఎవరో నీకు తెలిసినప్పుడు, నేను ఎన్ని సంవత్సరాల నుండి సేవ చేస్తున్నానో నీకు తెలిసినప్పుడు మరి నువ్వు ఇంకా ఎందుకు ఇతనిలో ఉన్నావు? చాలే ఆపవయ్యా నీ మాటలు అంటుంది. ఎవరో దెయ్యం. ఎవరిని? సేవకుణ్ణి. నా సేవ గురించి చెప్పావు, నా సేవ అనుభవాలు చెప్పావు, నేను ఎన్ని సంవత్సరాల నుండి నేను దేవుళ్ళో ఉన్నానో చెప్పావు, చాలే అంటావా అంటే నువ్వు నీ భార్య 3 నెలల నుంచి పలుకోవట్లేదులే అంటావు. నువ్వు నీ భార్య 3 నెలల నుంచి పలుకోవట్లేదు, నువ్వు చెప్తే నేను వెళ్తానా అంటుంది. అంటే నేను నా భార్య కాదులేండి. అర్థమవుతుందా? పలుకోవట్లేదులే అందుకని నేను వెళ్ళట్లేదు అంటుంది. యేసయ్య దెయ్యాలను మాట్లాడనివ్వలేదంట. అసలు మనం దెయ్యాలతో మీటింగ్ వేయకూడదు. స్తోత్రం కలుగునుగాక. దెయ్యాలతో మనం అసలు మీటింగ్ వేయకూడదు. మనం ఆజ్ఞాపించాలి. యేసునామములో తొలగిపో అంటే తొలగిపోవాలి. నీ బలహీనత యేసునామములో విడిచిపెట్టాలి అంటే విడిచిపెట్టబడాలి. నీ సమస్య తొలగిపోవాలంటే తొలగిపోవాలి. నువ్వు ఆజ్ఞాపించాలంటే దేవుడు కార్యం ఆరంభిస్తాడు. మొట్టమొదటి మాట అది. రెండవ మాట మత్తయి సువార్త 13:28. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. ఇందుకు అతడు ఆ రెండింటిని గుర్తించాడంట. ఆ రెండింటిని గుర్తించాడంటండి. గోధుమేదో గురుగేదో నువ్వు గుర్తించాలి. శత్రువు చేసిన పనేదో నువ్వు గుర్తించాలి. గోధుమ ఉంటుంది, గురుగు ఉంటుంది. గురుగు ఎదుగుతుంది, గోధుమ ఎదుగుతుంది. కానీ గోధుమేదో గురుగేదో నువ్వు గుర్తించగలగాలి. సాతాను పనేదో దేవుని పనేదో నువ్వు గుర్తించగలగాలి. నువ్వు గుర్తించగలుగుతున్నావా? నువ్వు గుర్తించగలుగుతున్నావా? సాతాను పని ఏంటి, దేవుని పని ఏంటి? గోధుమ ఉంది, గురుగు ఉంది. ఏం చేస్తుంది గురుగు? గోధుమని ఎదగనివ్వకుండా అడ్డుపడుతూ ఉంది. అప్పుడు వెంటనే అంట దాసులు గుర్తించారంట, ఇది శత్రువు చేసిన పని, ఇది సాతాను చేసిన పని. మనం గుర్తించగలగాలి తల్లి. సాతాను పనేదో దేవుని పనేదో మనం గుర్తించగలగాలి. ఈరోజు గుర్తించేటట్లుగా దేవుడు నీ కన్నులను తెరవాలి. యేసునామములో నీ మనోనేత్రాలను దేవుడు వెలిగించాలి. సాతాను పనేంటి, గురుగు పనేంటి, గోధుమ పనేంటి? గురుగు ఏం చేస్తుందండి? గోధుమని ఎదగనివ్వదు. ఏం చేస్తుంది? ఎదగనివ్వదు. ఎదగనివ్వదండి. నువ్వు ఎదగాలనుకుంటావు, నేను చక్కగా నా కుటుంబాన్ని సంతోషింప చేయాలనుకుంటావు, ఆనందింప చేయాలి అని అనుకుంటావు. కానీ నువ్వు ఎదగటం గురుగు ఎలా ఉండిద్ది? ఎప్పుడైనా చూసారా? గురుగు ఎలా ఉండిద్దండి? మీరు చూసే ఉంటారులే. గురుగు ఎలా ఉండిద్ది?
చెప్పాలి. ఎలా ఉండిద్దండి? ఎర్రగా ఉండిద్దా, నల్లగా ఉండిద్దా కదా? ఆ గురుగు గోధుమ పంటని ఎదగనివ్వకుండా ఆ పంటకి ఆటంకంగా ఉండిద్ది. శత్రువు కూడా నిన్ను ఎదగనివ్వడు. దేవుని బలాన్ని అనుభవించేటట్లుగా చెయ్యనివ్వడు. నువ్వు మంచి ఆహారంగా మారనివ్వడు. నువ్వు శ్రేష్టమైన వ్యక్తివిగా నిలబడనివ్వడు. నిన్ను దేవునిలో పడగొడతాడు. అప్పుడప్పుడు ఈ మాట చెప్పి నేను ముగిస్తా. అప్పుడప్పుడు నిన్ను బాగా నలగొట్టడానికి దేవుడు దైవజనుల చేతికి అప్పగిస్తాడు. నువ్వు నలగటం దేవునికి ఇష్టం, నువ్వు దంచబడటం దేవునికి ఇష్టం. నిన్ను దైవజనుడు రోట్లో వేస్తాడు, నిన్ను బాగా దంచుతాడు. దంచి 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 మెత్తని పిండిగా చేస్తాడు. నువ్వు మెత్తగా మార్చబడ్డావు అనుకో, తినేవారికి బలంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు గ్రైండర్కి మిక్సీకి పడ్డావు అనుకో, ఎలా ఉంటావు? బరగ్గా ఉంటావు. తినేటప్పుడు ఎలా ఉండిద్ది? ఏదో తగిలిందిరా మొత్తానికి అని పక్కన పడేస్తావు. ఏదో వచ్చిందిరా. అదే నువ్వు దంచబడితే పూర్వపు దినాల్లో రోట్లో వేసి ఒక ఇద్దరు ఎదురెదురుగా నిలబడి అటో కామ ఇటో కామ ఏం చేస్తూ ఉంటుంది? బాగా మెత్తగా దంచిద్ది. నాకు భలే విచిత్రంగా అనిపించింది. ఎలా దంచుతున్నారు ఇద్దరు? ఆమె రోకలి బండ పడేటప్పుడు, ఆమె రోకలి బండ ఎత్తబడేటప్పుడు ఈ రోకలి బండ పడతా ఉండేది. ఎలా సాధ్యం ఇది అనుకుంటా ఉండేవాడిని. ఇద్దరు ఒకేసారి దంచుతున్నారు కదా, ఇద్దరు రోకలి బండలు తన్నుకోవాలి కదా, కానీ ఎలా సాధ్యం? మెత్తగా దంచబడుతుంది. అలా దంచబడినటువంటి కారమైన దంచబడినటువంటి పిండి అయినా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు దంచబడాలి. విషం కూడా ఏమైపోతుంది? విషం కూడా విరిగిపోతుంది. నీరు కూడా ఏమైపోతుంది? ద్రాక్షరసంగా మార్చబడేది. నువ్వు మెత్తగా దంచబడాలి తల్లి, నువ్వు మెత్తగా మారిపోవాలి. అందుకని దేవుడు నిన్ను మెత్తగా చేయగలిగిన దైవజనుల చేతికి అప్పగిస్తాడు కొన్ని సమయాల్లో. మంచిది, అది నీకు ఆశీర్వాదం, అది నీకు క్షేమం, అది నీకు దీవెన. పరిశుద్ధులు నన్ను కొట్టుట, దండించుట, తిట్టుట అది నాకు తైలాభిషేకం అన్నాడు భక్తుడు. దావీదు అన్నాడు, నన్ను తిట్టాలయ్యా దైవజనుడు, నన్ను కొట్టాలి, అది నాకు మంచిది, అది నాకు ఆశీర్వాదం. మేము సేవ చేసే దినాల్లో దైవజనులు బట్టలు ఉతకమని మాకు ఇస్తే ఒక్క మరక కూడా లేకుండా ఉతకమనేవాడు దైవజనుడు. ఒక్క మరక కూడా ఉండకూడదు. నాకు తెలియదయ్యా, సేవ కొత్త, తెలుసుకో. నాకు రాదయ్యా, నాకు తెలియదయ్యా, నేర్చుకో అనేవాడు దైవజనుడు. ఆ మరకలుంటే ఆ బట్టలను ఎంత తెల్లగా ఉతికి ఐరన్ చేసి ఇచ్చేవాడినో తెలుసా? నేను ఎంత తెల్లగా ఉతికి ఐరన్ చేసి ఇచ్చేవాడినో మీకు తెలియదండి. నాకు చాలా భయం దెయ్యాలంటే, భలే భయంలే నాకు. సేవకి వెళ్ళిన క్రొత్తల్లో కూడా నాకు భలే భయం. రిక్షా బండి మీద బాక్సులు వేసుకొని ఈ ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్ళేవాడిని. ఆ రోడ్డు అంతా 8 కిలోమీటర్లు ఉండేది. చీకటి, ఒక్క లైట్ కూడా ఉండేది కాదు. నా వెనకమాల ఎవరో వస్తున్నట్లుగా అనిపించేది. చాలా చిన్నోడిని. ఇక్కడికి వచ్చినప్పుడే చిన్నోడిని, ఇంకా సేవలోకి వచ్చినప్పుడు ఇంకెంత చిన్నోడిని ఆలోచించండి. చాలా భయం. ఆ రిక్షా బండి తొక్కుకుంటూ అటు చూసుకుంటూ ఉండేవాడిని, ఇటు చూసుకుంటూ ఉండేవాడిని. ఆ పొలాల్లో నుండి ఏమొస్తుంది, ఇటు నుండి ఏమొస్తుంది, ఏ దయ్యం వస్తుందో అనుకుంటూ ఉండేవాడిని నేను. అంత భయం నాకు, అంత పిరుకొని నేను. అట్లాంటిది ఓ రోజు నేను ఇంట్లోకి వెళ్ళి పండుకుంటూ ఉంటే సేవకుడు అన్నాడు, అయ్యా నీది ఇక్కడ పండుకునే స్థలం కాదు, మందిరంలోకి వెళ్ళి పండుకో అన్నాడు. అదేంటన్నా, నేను కూడా నీతో కలిసేగా సేవకు వచ్చింది, మన ఇద్దరం ఒకటే కదన్నా. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, నువ్వు బ్రదర్వి, నేను సేవకు, నువ్వు మందిరంలో పండుకో. చర్చిలోకి వెళ్ళి పండుకుంటుంటే విచిత్రమైన అరుపులు వినబడతా ఉండేవి. ఇవేం అరుపులయ్యా అరుకుంటా ఉండేవాడిని నేను. అప్పుడు పోవటం నాలో భయం. ఈ రోజు కూడా యేసు నామములో నాకు భయం. దెయ్యాలు అన్న, ఏదన్నా బలహీనతలు అన్న భయం అంటే నాకు తెలియదు. కొన్ని అనుభవాలు దేవుడు నీకు నేర్పిస్తాడు, కొన్ని అనుభవాలు నీ ముందుంచుతాడు దేవుడు. ఒక్కడిని ఒంటరి వాడిగా వెళ్తా ఉండేవాడిని, ఎవరు తోడుగా వచ్చేవారు కాదు. రిక్షా బండి తొక్కాలి,
బాక్సులు వేసుకోవాలి, అక్కడ నేనే పెట్టాలి, అక్కడ నేనే అన్నీ చేసుకోవాలి. పాస్టర్ గారు మాత్రం అఫీషియల్గా బండి మీద స్ప్రే కొట్టుకొని నీట్గా వచ్చేవాడు. నేనెంత కష్టపడటం ఏంటి, పాస్టర్ గారు అలా రావటం ఏంటి అనుకునేవాడిని. అప్పుడు ఒకరోజు దైవజనుని నేను అడిగా, నువ్వేందన్నా ఇలా వస్తున్నావు, నేనేంటి ఎంత కష్టపడుతున్నాను అన్నాను అనుకునేవాడిని. అప్పుడు దైవజనుడు కూర్చోబెట్టుకొని ఒక మాట చెప్పాడు, బ్రదరు ఎంతో కష్టపడితే మేము ఈ స్థితిలోకి వచ్చాం. నీ స్థానంలో ఫస్ట్ నేనున్నా, నీకన్నా ఇంకా నేను తక్కువగా శిక్ష వేస్తాను. మా దైవజనుడు మాకు ఎలా వేసేవాడో తెలుసా? రాత్రంతా నిద్ర ఉండేది కాదయ్యా. నిద్రపోవటానికి రాళ్ళ గుట్టల్లో శరీరం అంతా రాళ్ళు కప్పుకొని ముక్కులు ఊపిరాడేటట్లుగా వేసుకొని ఆ వాల్ పోస్టర్లు, ఆ పాంప్లెట్లు అతికియటానికి వెళ్ళేటప్పుడు అలా పండుకున్న రోజులు ఉన్నాయ్యా మావి. మా జీవితాలు అలా ఉన్నాయి. నీకు ఆ కష్టం తగలకుండా, నీకు ఆ పరిచర్య భారం తగలకుండా నేను నిన్ను కొంచెంగా కష్టపడుతున్నా. మీరు అలా కష్టపడే విశ్వాసులు అయితే నా జన్మ ధన్యమైపోయేది, నా జీవితం ధన్యమైపోయేది. అసలు సంఘం కూడా ఎంత ఆశీర్వాదకరంగా ఉండేదో. మేం వేసిన వాల్ పోస్టర్, మేం చేసిన పరిచర్య అసలు ఎలా ఉండేదో తెలుసా? నిద్రగా ఉండేది కాదు. ఒక్క మాట ఏదైనా నోట్లో నుండి, ఏంటి దైవజనుడు ఎంత కష్టపెడుతున్నాడు అంటే వీళ్ళు ఉపవాసం ఉండనేవాడు. రోజంతా ఉపవాసం, కడుపు మరిగిపోతూ ఉండేది, లోపల ఆకలి అవుతూ ఉండేది. మరలా ఆ దైవజనుడే వచ్చి, ఒరే పిచ్చోడా, నేను అలా అంటాను కానీ నువ్వు వెళ్ళిపోయి అన్నం తిని మరలా సైలెంట్గా వచ్చి ప్రార్థన చేసుకోవాలరా అనేవాడు. మాకు భలే గుర్తున్నాయి, ఇంకా మాటలు భలే జ్ఞాపకం ఉన్నాయి. మేము అంతే అంటామయ్యా, నువ్వు వెళ్ళి గబక్కన అన్నం తిని వచ్చి మరలా ఉపవాస ప్రార్థన చేయాలి. నేను తిన్నావా అంటే నేను తినలేదని చెప్పాలనేవాడు. ఎంత బాగా చూసుకునేవాడు మా సేవకులు మమ్మల్ని. ఆ రోజులన్నీ పోయినాయి. మేము అదే ఆలోచిస్తూ ఉంటాం, ఎంత నేర్చుకున్నాం ఆ సేవకుల దగ్గర. ఈరోజు నేర్పిస్తూ ఉన్నా నేర్చుకోలేనటువంటి అనుభవాల్లో ఉన్నామే. నువ్వు గుర్తించాలి తల్లి. ఈరోజు సాతాను నిన్ను ఎక్కడ పడవేస్తుంది నువ్వు గుర్తించాలి. నువ్వు గుర్తించగలిగినప్పుడు నువ్వు దేవుల్లో ఎన్నటికీ పడిపోకుండా నిన్ను నీవు కట్టుకోగలుగుతావు. దేవుడు ఆ జీవితాన్ని నీకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడవైన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి అయ్యా మరోసారి హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడారు తండ్రి. శత్రువు అనే అంశం మీద మరోసారి మా మనోనేత్రాలను మీరు వెలిగించారయ్యా. అయ్యా నిశ్చయముగా నిజమే, ఈరోజు మేము ఎందుకు పడిపోతున్నాం, ఎందుకు మా ప్రార్థనకు జవాబు రావడం లేదు, ఎందుకు నాయనా మేము ఇట్లాంటి స్థితిలో ఉన్నాము అంటే సాతానే కదయ్యా. ఆ సాతాను శత్రువుకి మమ్ములను, మా జీవితాలను అప్పగించకుండా యేసు నామములో ఈరోజు మా బలహీనతల నుండి, మాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి, మాకున్నటువంటి వ్యాధి బాధల నుండి, మాకున్నటువంటి వ్యతిరేకతల నుండి యేసు నామములో మమ్ములను మీరే నిలబెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. సహాయం చేయండి, సహాయాన్ని చెయ్యమని వేడుకుంటున్నాను. అద్భుతమైనటువంటి రీతిగా మీరు కార్యాన్ని జరిగించండి దేవా. మేము గోధుమేదో గురిగేదో గుర్తించగలిగేటట్లుగా అయ్యా నిశ్చయముగా ఈ రోజు ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ మీ చేతికి అప్పగించి అయ్యా మీరే మీ చేతుల్లో పెడుతూ ఉన్న మమ్ములను నోరారా దీవించండి అయ్యా. ఒక శుభవచనం మా జీవితాలలో పలకండి అయ్యా. మా జీవితాలలో నోరారా శుభవచనాన్ని పలకండి అయ్యా. ఎన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నానో, ఎన్ని ఏండ్ల నుండి ఎదురు చూస్తున్నానో తండ్రి, నోరారా ఒక శుభవచనం పలుకుతారేమో అని ఈరోజు పలకండి ప్రభువా. ఒక శుభవచనం నేను వినాలయ్యా, ఒక ఆశీర్వాదపు వచనం నేను వినాలయ్యా. నోరారా మీ నోటి వెంట వచ్చే ఆ శుభవచనం జీవితకాలం అంతా కూడా నా జీవితంలో తండ్రి నిలబడిపోయేటట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడు మనకును సకల కోటి పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. నాకు ఒక ఆలోచన ఉందండి, చెప్పనా?